హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం మాట్లాడుకోబోయే టాపిక్ క్రాస్ ఓటింగ్కి సంబంధించింది. మొన్న మనకి రాజ్యసభలో క్రాస్ ఓటింగ్ జరిగిందని చెప్పేసి కర్ణాటక, దాంతోపాటు హిమాచల్ ప్రదేశ్ అండ్ మిగతా కొన్ని రాష్ట్రాలలో క్రాస్ ఓటింగ్ జరిగింది అన్న న్యూస్ రావడంతో మన క్రాస్ ఓటింగ్ అంటే ఏంది తెలుసుకోవాలన్న ఇంట్రెస్ట్ వచ్చింది. దాంతోపాటు మనకి ఇది పార్లమెంట్లో అసలు యొక్క క్రాస్ ఓటింగ్ కాన్సెప్ట్ ఏంది, ఇది మనకి షెడ్యూల్ 10కి ఏ విధంగా సంబంధించింది అన్న టాపిక్స్ కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈవెన్ మన వీడియోలో కూడా చాలామంది స్టూడెంట్స్ యొక్క క్రాస్ ఓటింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని అడగడం కూడా జరిగింది. ఒకసారి మనం ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయేటటువంటి కంటెంట్స్ ఏంటో చూద్దాం. అంటే ఈ యొక్క వీడియో కాంపోనెంట్స్, ఫస్ట్ సందర్భం, కాంటెక్స్ట్ ఏందో మనం డిస్కస్ చేద్దాం. దాని తర్వాత ఈ యొక్క ఓటింగ్, రాజ్యసభ ఎన్నికల గురించి, దానికి సంబంధించినటువంటి కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్స్, రాజ్యాంగంలో ఉన్నటువంటి నిబంధనల గురించి, అలానే అసలు యొక్క యాంటీ డిఫెక్షన్ అండ్ రాజ్యసభ ఎలక్షన్. యాంటీ డిఫెక్షన్ అంటే ఇక్కడ మనకి పార్టీ ఫిరాయింపుల చట్టం అండ్ రాజ్యసభ ఎన్నికల గురించి, దాని తర్వాత సుప్రీంకోర్టు జడ్జిమెంట్, సుప్రీంకోర్టు వివిధ జడ్జిమెంట్లలో ఏం చెప్పింది, అండ్ కరెంట్ ఛాలెంజెస్ అండ్ లీగల్ రెమెడీస్, కరెంట్ ఛాలెంజెస్ ఏ విధంగా ఉన్నాయి, సవాళ్ళు ఏ విధంగా ఉన్నాయి, దానికి సంబంధించినటువంటి లీగల్ సొల్యూషన్స్ ఏంటి అనేవి మనం డిస్కస్ చేద్దాం ఫస్ట్. ఓకే, ఓవరాల్ ఫస్ట్ న్యూస్ ఏంటంటే రాజ్యసభ ఎన్నికలకు సంబంధించింది. ఓకే, రాజ్యసభ ఎన్నికలకు ఫస్ట్ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే రాజ్యసభ ఎలక్షన్స్. ఓకే, రాజ్యసభ ఎలక్షన్స్తో మనకు ఎవరిని ఎలక్ట్ చేస్తాం, మనం రాజ్యసభ ఎంపీస్ని ఎలక్ట్ చేస్తాం. రాజ్యసభ ఎంపీస్ మనకు అర్థం కావాల్సింది రాజ్యసభ ఎంపీస్ టెన్యూర్, రాజ్యసభ ఎంపీల యొక్క పదవీకాలం ఎన్ని సంవత్సరాలు? 6 ఇయర్స్. రాజ్యసభకి ఎన్ని సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్ జరుగుతాయి? ఫర్ ఎవ్రీ హౌ మెనీ ఇయర్స్? రాజ్యసభకి ఎన్ని సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి? ఎవ్రీ 2 ఇయర్స్. ఫర్ ఎవ్రీ 2 ఇయర్స్ ఎలక్షన్స్ అనేవి జరుగుతాయి. ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి మనకి 1/3 రాజ్యసభ మెంబర్స్ రిటైర్డ్ అవుతారు. 1/3 రాజ్యసభ మెంబర్స్ రిటైర్డ్ అవుతారు. ఇది కాన్సెప్ట్. ఓకే, సరే, రాజ్యసభ ఎలక్షన్స్లో మనం యూజ్ చేసేటటువంటి ప్రిన్సిపల్ ఏంటంటే, ఎలక్షన్ ప్రిన్సిపల్ ఏంటంటే ప్రపోర్షన్ రిప్రజెంటేషన్ విత్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్. అలానే ఈ యొక్క రాజ్యసభ ఎంపీస్ని ఈ యొక్క ఎలక్ట్ చేసేది, రాజ్యసభ ఎంపీస్ని మనకి ఎలక్ట్ చేసుకునేది ఎవరు, వీళ్ళని ఎన్నుకునేది ఎవరు? రాజ్యసభ ఎంపీస్ని యొక్క ఎలక్టెడ్ ఎమ్మెల్యేస్ అంటే రాష్ట్రంలో ఉండేటటువంటి ఎన్నుకోబడినటువంటి ఎమ్మెల్యేస్ ఉంటారు కదా. అంటే ఇంతకుముందు మనకు ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యేస్ ఉండేవాళ్ళు, వాళ్ళు ఇందులో పార్టిసిపేట్ చేయరు రాజ్యసభ ఎన్నికల్లో. ఓకే, సరే స్టూడెంట్స్, ఈ కాన్సెప్ట్ మనం డిస్కస్ చేస్తున్నాం కదా. ఇప్పుడు మీకు ఒక చిన్న క్వశ్చన్ ఏంటంటే, రాజ్యసభలో ఏ స్టేట్కి ఎన్ని సీట్స్ ఉండాలి అంటే స్టేట్స్ రిప్రజెంటేషన్ ఇన్ రాజ్యసభ అనేది ఏ షెడ్యూల్ చెప్తుంది? ఏ షెడ్యూల్ అనేది యొక్క స్టేట్స్ రిప్రజెంటేషన్ ఇన్ రాజ్యసభ గురించి చెప్తుంది? ఆన్సర్ చేయండి. ఓకే, సరే, రాజ్యసభ ఎంపీని ఎవరు ఎన్నుకుంటారు? ఎలక్టెడ్ ఎమ్మెల్యేస్. ఏ ప్రిన్సిపల్ పైన? ప్రపోర్షన్ రిప్రజెంటేషన్ ప్లస్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్. మరి రాజ్యసభ ఎలక్షన్స్ని కండక్ట్ చేసేది ఎవరు? రాజ్యసభ ఎలక్షన్స్ని కండక్ట్ చేసేది మనకి యొక్క ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది రాజ్యసభ ఎలక్షన్. సరే, ఇప్పుడు రాజ్యసభ ఎలక్షన్లో ఎలక్టెడ్ ఎమ్మెల్యేస్ ఎన్నుకుంటారు కదా ఈ సిస్టమ్ ద్వారా. ఇందులో మనం యూజ్ చేసేటటువంటి బ్యాలెట్ మెథడ్ ఏంటంటే బ్యాలెట్ మెథడ్. రాజ్యసభ ఎలక్షన్స్లో మనం యూజ్ చేసే బ్యాలెట్ మెథడ్ ఏంటంటే ఓపెన్ బ్యాలెట్ అంటే మీనింగ్ ఏంటంటే, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, ఓపెన్ బ్యాలెట్ అంటే మీనింగ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక ఎమ్మెల్యేని అనుకోండి, నేను రాజ్యసభ ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసేటప్పుడు నేను పార్టీ ఎవరికి చెప్తుందో, లేదా నేను ఏ రాజ్యసభ ఎంపీకి నేను ఓటేస్తున్నానో, నా ఓటు ఎవరికి వేస్తున్నా అనేది పార్టీ ఎవరినైతే ఒక ఏజెంట్ని పెడుతుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం తెలంగాణ అసెంబ్లీ అనుకుందాం. తెలంగాణ అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యే ఏం చేయాలంటే రాజ్యసభ ఎన్నికల్లో తను ఎవరికి ఓటేస్తున్నాడో తన పార్టీ నియమించినటువంటి ఏజెంట్కు చూపెట్టాలి. ఆ పార్టీ ఏజెంట్ కూడా ఎవరు? అసెంబ్లీలో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యేనే ఉంటాడు అనమాట. ఓకే, పార్టీ ఏజెంట్కి చూపెట్టాలి, నేను తన ఒక పర్సన్కి వీళ్ళకి ఓటేస్తున్నా అని చెప్పేసి. అంటే రాజ్యసభ ఎలక్షన్స్లో పార్టీకి చెందిన వాళ్ళు ఎవరికి ఓటేస్తున్నారు అని పార్టీకి తెలుస్తుంది. దీన్ని మనం ఓపెన్ బ్యాలెట్ మెథడ్ అంటాం. అదే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ప్రెసిడెంట్ ఎలక్షన్, ఓకే, మీరు ప్రెసిడెంట్ ఎలక్షన్ తీసుకున్నా, లేదా వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్, దాంతోపాటు ఎమ్మెల్సీ ఎలక్షన్ తీసుకున్నా, ఇవన్నీ మనకి సీక్రెట్ బ్యాలెట్ మెథడ్. ఓకే, సీక్రెట్ బ్యాలెట్ మెథడ్. అదే మనకి రాజ్యసభ మాత్రం ఓపెన్ బ్యాలెట్ మెథడ్. అంటే పార్టీకి తెలుసు
ఓకే, వాళ్ళ పార్టీ చెప్పిన వాళ్ళు ఓటేస్తున్నారా, ఎవరికి ఓటేస్తున్నారని చెప్పేసి. యాక్చువల్లీ దీన్ని సీక్రెట్ బ్యాలెట్ మెథడ్ ఉంచాలి. ఎందుకంటే దీనివల్ల ఒక వ్యక్తికి అంటే రాజ్యసభ ఎన్నికల్లో పాల్గొంటున్నటువంటి ఎమ్మెల్యేస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్రీడమ్ పోతుంది, వాళ్ళ ప్రైవసీకి అగనెస్ట్గా ఉంది అని అన్నారు. కాబట్టి సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే అలా సీక్రెట్గా ఉంటే ఏమవుతుంది, ఇంకా చాలా ఈజీగా అయిపోతుంది. ఎమ్మెల్యేస్ డబ్బులు తీసుకుంటారు, వాళ్ళ పార్టీకి వేయాల్సినటువంటి రాజ్యసభ ఓటు వేరే వాళ్ళకి వేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క సీక్రెట్ వల్ల ఇంకా అనెథికల్గా ఉండే అవకాశం ఉంది. కాబట్టి సీక్రెట్ వల్ల ఇంకా ఈ యొక్క ఎమ్మెల్యేలు ఇంకా అరాచకాలు లేదా అవినీతికి పాల్పడే అవకాశం ఉంది. కాబట్టి ఓకే, జస్ట్ సీక్రెట్ ఓటింగ్ అన్న నెపంతో ఇలాంటివి చేయకుండా లేదు, ఓపెన్ బ్యాలెటే ఉండాలని చెప్పేసి ఈ యొక్క రాజ్యసభ ఎలక్షన్స్ ఓపెన్ బ్యాలెటే ఉండాలని చెప్పేసి సుప్రీంకోర్టు సపోర్ట్ చేసింది. అంటే క్లియర్గా పార్టీకి తెలుస్తుంది అనమాట ఎవరు పార్టీకి అగెనిస్ట్గా ఓటేస్తున్నారని. మరి అలా ఓటేసినప్పుడు వాళ్ళపైన ఏం యాక్షన్ తీసుకోవచ్చు, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సరే జాగ్రత్త వినండి. ఎప్పుడైనా సరే ఈ యొక్క సభా వ్యవహారాలలో అంటే నార్మల్గా సభ జరిగేటప్పుడు మీరు ఇలా చేయండి, మీరు ఈరోజు ఓటింగ్కి అందరికీ రావాలి, ఇలా మనకి ప్రతి పార్టీ కూడా పార్టీ వాళ్ళ యొక్క మెంబర్స్కి ఓకే, వాళ్ళ మెంబర్స్కి ప్రజెంట్ అవ్వమని చెప్పి కానీ ఓటు వేయమని చెప్పి కానీ ఒక ఆర్డర్ ఇష్యూ చేస్తుంది. ఆర్డర్ని మనం ఏమంటామంటే విప్. యాక్చువల్లీ టెక్నికల్గా ఏంటంటే మనకి సుప్రీంకోర్టు 2017లో ఏం చెప్పిందంటే ఈ యొక్క రాజ్యసభ ఎలక్షన్స్లో విప్ కెనాట్ బి ఇష్యూడ్ అని చెప్పింది. ఓకే, విప్ ఇష్యూ చేయలేరు అన్నారు. ఎందుకంటే విప్ నువ్వు ఎప్పుడు ఇష్యూ చేయొచ్చు అంటే మామూలుగా సభా వ్యవహారాల విషయంలో ఇష్యూ చేయొచ్చు. అంటే ఈరోజు ఓటింగ్కి రాకపోతే ఓటింగ్కి రండి అందరని చెప్పేసి, లేకపోతే మీటింగ్కి రండి అని. అంతే తప్పించి ఇది మనకి సభా వ్యవహారాల పరిధిలో కాదు, ఇది మనకి ఎలక్షన్కి సంబంధించింది. కాబట్టి విప్ ఇష్యూ చేయలేదు పార్టీ అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. ఓకే, కాకపోతే ఇప్పుడున్నటువంటి డౌట్ ఏంటంటే పార్టీ చెప్పినా నువ్వు వేరే పర్సన్కి ఓటేస్తున్నావంటే మీనింగ్ ఏంది అంటే పార్టీ ఇచ్చినటువంటి ఆర్డర్స్ను వైలేట్ చేస్తున్నట్టే కదా, అంటే పార్టీ యొక్క ఆదేశాలను ధిక్కరిస్తున్నట్టే కదా. అంటే మరి ఈ విధంగా క్రాస్ ఓటింగ్ అంటే పార్టీ చెప్పిన పర్సన్ కాకుండా వేరే పర్సన్కి ఓటు వేయడం వల్ల ఏం చెప్తున్నట్టు పార్టీ ఆర్డర్స్ని డిజోబే చేస్తున్నట్టు అంటే పాటించట్లేదు అన్నట్టు. మరి పాటించట్లేదు అంటే మీనింగ్ ఏమై ఉండాలి, ఇలా నువ్వు పార్టీ ఇచ్చిన ఆదేశాలను పాటించకపోతే అది నథింగ్ బట్ డిఫెక్షన్, పార్టీ ఫిరాయింపు అవ్వాలి కదా, అనేది అవ్వాలి కదా, డెఫినేషన్లోకి రావాలి కదా అని ఈ యొక్క సుప్రీంకోర్టు దీన్ని టేకప్ చేయబోతుంది. ఎందుకంటే ఇలా ఓపెన్ బ్యాలెట్ ఉన్నా కూడా పార్టీలు ఏం చేయలేకపోయినాయి అనుకోండి, ఇంకా అసలు ఓపెన్ బ్యాలెట్ ఉంటే ఏముంది, సీక్రెట్ బ్యాలెట్ ఉంటే ఏముంది, వాళ్ళు చూపిస్తారు, వాళ్ళ పార్టీ ఏజెంట్లకు చూపిస్తారు. ఇదిగోండి నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీకి ఓటేయమని చెప్పారు, బట్ నేను కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తున్నాను చూపిస్తారు. పార్టీ ఏం యాక్షన్ తీసుకోలేకపోతే ఎందుకు ఇది ఓపెన్ బ్యాలెట్ ఉంది? ఇలా పార్టీకి అగెనిస్ట్గా ఉంటే అది ఆటోమేటిక్గా డిఫెక్షన్ కిందికి రావాలి. డిఫెక్షన్ కిందికి వచ్చిందనుకోండి అప్పుడు వాళ్ళని ఏ షెడ్యూల్ ప్రకారం డిస్క్వాలిఫై చేయొచ్చు, 10th షెడ్యూల్ ప్రకారం డిస్క్వాలిఫై చేయొచ్చు. ఓకే, మనకి 10th షెడ్యూల్ గురించి ఆర్టికల్ 102 క్లాస్ 2లో ఉంటుంది. ఆర్టికల్ 102 క్లాస్ 2లో మనకి 10th షెడ్యూల్ గురించి చెప్తారనమాట. 10th షెడ్యూల్. ఓకే, 10th షెడ్యూల్ దేని గురించి చెప్తుంది? 10th షెడ్యూల్ మనకి డిస్క్వాలిఫికేషన్ అండర్ డిఫెక్షన్, అంటే పార్టీ ఫిరాయింపుల ప్రకారము ఈ యొక్క డిస్క్వాలిఫై అవుతారు అనమాట, తమ సభ్యత్వాన్ని కోల్పోతారు. పార్టీ ఫిరాయింపు డిఫెక్షన్ అంటే మీనింగ్ ఏంది? మరి డిఫెక్షన్, పార్టీ ఫిరాయింపు. డిఫెక్షన్ అంటే మీనింగ్ ఏంది? డిఫెక్షన్ అంటే మీనింగ్ ఏంటంటే నెంబర్ 1 వాలంటరీ రిజిగ్నేషన్ అంటే పార్టీకి స్వచ్ఛందంగా రాజీనామా చేయడం. నెంబర్ 1 ఫస్ట్ అంటే పార్టీకి రాజీనామా చేయడం అంటే డైరెక్ట్గా ఓపెన్గానైనా రాజీనామా చేయడం, లేదా ఇలా పార్టీకి డైరెక్ట్గా ఓపెన్గా పార్టీ చెప్పింది దానికి అగెనిస్ట్గా బిహేవియేషన్ అనుకోండి, అది కూడా రాజీనామా కిందకి తీసుకోవాలన్నమాట. అంటే అప్పుడు ఏమవుతుంది, ఇలా పార్టీ చెప్పినట్టు వినకుండా క్రాస్ ఓటింగ్ చేస్తే దాన్ని ఏ డెఫినేషన్లోకి తీసుకోవాలి? వాలంటరీగా రిజైన్ చేసినట్టే తీసుకోవాలి, వాళ్ళని డిస్క్వాలిఫై చేయాలి అని చెప్పేసి కొంతమంది వాదిస్తున్నటువంటిది అనమాట. సుప్రీంకోర్టు అదొక నామ్ తీసుకొని రావాలి. అట్లయితేనే ఈ యొక్క ఎంపీస్ పార్టీలు చెప్పినట్టుగా వింటారు. అలా కాకుండా ఇష్టం వచ్చినట్టు ఓటేస్తే అప్పుడు మనకు ఇంకా డెమోక్రసీలో పార్టీ సిస్టమే ఉండదు. పార్టీలు కుప్పకూలిపోతే, పార్టీ వ్యవస్థ ఉండకపోతే అప్పుడు అసలు ఇంకా మనకి ప్రజాస్వామ్యం ఉండదు. కాబట్టి ఇంకా డిఫెక్షన్ అంటే మీనింగ్ ఏంది? 1 పార్టీ టు అనదర్ పార్టీ. ఓకే, విన్ అయిన తర్వాత ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి వెళ్ళాడు అనుకోండి, ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి వెళ్ళాడు అనుకోండి, దాన్ని కూడా డిఫెక్షన్ అంటారు. ఇంకా డిఫెక్షన్ ఎప్పుడంటే లైక్ ఇండిపెండెంట్
ఇండిపెండెంట్ మెంబర్ స్వతంత్రంగా గెలిచినటువంటి వ్యక్తి ఎవరైనా ఒక పార్టీలోకి వెళ్తే, ఏదైనా ఒక పార్టీలోకి వెళ్తే దాన్ని కూడా మనం డిఫెక్షన్ అంటాం. దాంతోపాటు నామినేటెడ్ మెంబర్ ఈ యొక్క నామినేటెడ్ అయినటువంటి సభ్యుడు నామినేటెడ్ మెంబర్ ఆఫ్టర్ 6 months, అంటే ఆఫ్టర్ 6 months 6 నెలల తర్వాత వేరే ఏదైనా పార్టీకి వెళ్తే అది కూడా మనకు డిఫెక్షనే. ఓకే, ఇది మనకు 2022 యూపీఎస్సీలో అడిగారు. వితిన్ 6 months లోపే వెళ్తే వెళ్ళాలి, ఏదైనా ఒక పార్టీలో జాయిన్ అవ్వాలి. 6 నెలల తర్వాత జాయిన్ అయితే డిస్క్వాలిఫై అయినట్టే. అంటే ఇందులో ఏదైనా సరే డిఫెక్షన్ పరిధిలోకి వస్తుంది అనమాట. ఏదైనా సరే అంటే పార్టీకి వాలంటరీ రిజైన్ చేసినా, వాలంటరీ రిజిగ్నేషన్ అనేది డైరెక్ట్గా అయి ఉండొచ్చు, లేదా పార్టీ చెప్పినట్టు వినకుండా ఇండైరెక్ట్గానైనా ఉండొచ్చు. ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి షిఫ్ట్ అయినా, ఒక ఇండిపెండెంట్ సభ్యుడు ఏదైనా ఒక పార్టీలో జాయిన్ అయినా, ఇండిపెండెంట్ గెలిచిన తర్వాత నామినేటెడ్ మెంబర్స్ ఒక 6 months తర్వాత ఏ పార్టీలోనైనా జాయిన్ అయినా, లేదా పార్టీ ఇచ్చిన విప్ పాటించకపోయినా, ఓకే, నాట్ ఫాలోయింగ్ విప్ పార్టీ ఇచ్చినటువంటి విప్ పాటించకపోయినా ఇవన్నీ కూడా మనకి ఏమవుతుంది, డిఫెక్షన్, పార్టీ ఫిరాయింపులు అనే డెఫినేషన్ పరిధిలోకి వస్తుంది అనమాట. మరి సుప్రీంకోర్టు గతంలో ఈ యొక్క ఓపెన్ బ్యాలెట్ వల్ల ఇలా క్రాస్ ఓటింగ్ అనేది డిఫెక్షన్ కాదు అని చెప్పింది కొన్ని జడ్జిమెంట్లలో. ఆ జడ్జిమెంట్ ఏందో చూద్దాము. మరి ఇప్పుడు సుప్రీంకోర్టు దీన్ని డిఫెక్షన్ లాగా కన్సిడర్ చేయాలి, అలా అయితేనే ఓపెన్ బ్యాలెట్కి మీనింగ్ ఉంటుంది అని చెప్పేసి కొంతమంది యొక్క ఒపీనియన్ అన్నమాట. చూద్దాం ఒకసారి. నెక్స్ట్, రాజ్యసభ ఎలక్షన్లో కొన్ని రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక ఈ రాష్ట్రాలలో యొక్క క్రాస్ ఓటింగ్ జరిగినట్టుగా ఆర్టికల్ 80 అనేది రాజ్యసభ ఎలక్షన్స్ గురించి చెప్తుంది. రాజ్యసభ సభ్యులు ఎన్నుకునేది ఎవరు? ఎమ్మెల్యేస్ ఎన్నుకుంటారు. 1998లో ఫస్ట్ టైం ఇలా క్రాస్ ఓటింగ్ జరిగింది. దీన్ని నిరోధించడానికి అని చెప్పేసి మనము రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్లో సెక్షన్ 59ని మనము అమెండ్ చేసి దాన్ని మనం అంతకుముందు క్లోజ్డ్ బ్యాలెట్ కాస్త దీన్ని మనం ఓపెన్ బ్యాలెట్ చేయడం జరిగింది. అండ్ 52 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ దీని ప్రకారం మనం డిస్క్వాలిఫికేషన్ డిఫెక్షన్ తీసుకొచ్చినాం, 10th షెడ్యూల్ తీసుకొచ్చినాం. ఇది 10th షెడ్యూల్ పరిధిలోకి వస్తుందా రాదా అంటే మనకి సుప్రీంకోర్టు ఇంతకుముందు ఏం చెప్పిందంటే ఈ యొక్క ఎలక్షన్ వ్యవహారం అనేది సభా వ్యవహారంలోకి రాదు, కాబట్టి దీనికి విప్ ఉండదు కాబట్టి 10th షెడ్యూల్ పరిధిలోకి రాదు అని సుప్రీంకోర్టు చెప్పింది. కుల్దీప్ నాయర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఇందులో మనకి రాజ్యసభలో ఓపెన్ బ్యాలెట్ ఉండడానికి సపోర్ట్ చేసింది. ఎందుకంటే క్లోజ్డ్ బ్యాలెట్ ఉంటే కలిగేటటువంటి నష్టం ఇంకెక్కువ ఓపెన్ బ్యాలెట్తో కంపేర్ చేస్తే, కాబట్టి ఓపెన్ బ్యాలెటే బెటర్. అలానే రవి ఎస్ నాయక్ అండ్ సంజయ్ బండేకర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఇందులో ఏమన్నారంటే మనకి ఈ యొక్క ఒక వ్యక్తి వాలంటరీగా రిజైన్ చేస్తే పార్టీ నుండి అతను డిస్క్వాలిఫై అయిపోయినట్టే, అతను డిఫెక్షన్ కిందకి వస్తాడు. వాలంటరీ రిజిగ్నేషన్ అంటే డైరెక్ట్గా పార్టీకైనా రాజీనామా చేయొచ్చు, లేదా అతని యొక్క యాక్షన్స్, తన యొక్క చర్యలు అనేవి పార్టీకి అగనెస్ట్గా ఉండడం, అంటే ఇందాక చెప్పినట్టు క్రాస్ ఓటింగ్లో అనమాట. ప్రస్తుతానికైతే కనుక మనకి క్రాస్ ఓటింగ్ ఇలా చేస్తే కనుక ఏమవుతుంది, ఈ యొక్క డెమోక్రటిక్ ప్రాసెస్ని దెబ్బతీస్తుంది. జ్యుడిషియల్ ఇంటర్వెన్షన్ ప్రస్తుతానికైతే కనుక సుప్రీంకోర్టు సుమోటో కేసుగా దీన్ని టేకప్ చేయొచ్చు, లేదా సుప్రీంకోర్టులో ఎవరైనా కేసు ఫైల్ చేయొచ్చు. డిస్క్వాలిఫై అనేది ప్రస్తుతం ఇది మనకి ఎలక్షన్ పరిధిలోకి రాదు కాబట్టి, అండ్ ఈ యొక్క ఎలక్షన్ అనేది విప్ ఇష్యూ చేయలేదు కాబట్టి, విప్కి అగనెస్ట్గా వీళ్ళు ఫాలో అవ్వట్లేదు కాబట్టి, ఓకే, కాబట్టి దీన్ని డిస్క్వాలిఫికేషన్ పరిధిలోకి రాదు అన్నట్టుంది ప్రస్తుతానికి. ఎందుకంటే మనకి రాజ్యసభ ఎలక్షన్లో విప్ లేదు కాబట్టి. కాకపోతే ఏదేమైనప్పటికీ కూడా విప్ లేకపోయినా వాళ్ళు ఇలా పార్టీకి అగనెస్ట్గా ఓటేయడం అనేది పబ్లిక్గా పార్టీని వైలేట్ చేసినట్టు కాబట్టి వాళ్ళని డిఫెక్షన్ కింద తీసుకురావాలి. ఏ డెఫినేషన్ డిఫెక్షన్లో? వాలంటరీ రిజిగ్నేషన్, అంటే పార్టీ చెప్పిన దానికి వ్యతిరేకంగా చేయడం అనేది ఓపెన్గా పార్టీకి ఆటోమేటిక్గా రిజైన్ చేసినట్టే అనే డెఫినేషన్లోకి తీసుకోవాలని చెప్పేసి కొంతమంది యొక్క అభిప్రాయం. ఎందుకంటే ఈ క్రాస్ ఓటింగ్ అనేది మనకి డెమోక్రసీని అండర్మైన్ చేస్తుంది, ఈవెన్ పొలిటికల్ పార్టీని కూడా వీక్ చేసేటటువంటి అవకాశం ఉంది. నిన్నటి వీడియోలో ఎంసీక్యూ క్వశ్చన్, ద లోకాయుక్త అండ్ ఉపలోకాయుక్తాస్ యాక్ట్ వాస్ ఫస్ట్ పాస్డ్ ఇన్. లోకాయుక్త ఉపలోకాయుక్త యాక్ట్ అనేది ఎప్పుడు పాస్ అయింది? ఒడిశాలో. ఫస్ట్ ఏ స్టేట్ పాస్ చేసింది? ఒడిశా స్టేట్ పాస్ చేసింది. ఒడిశా స్టేట్. నెక్స్ట్ ఈరోజు క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. రాజ్యసభ హ్యాస్ నో పవర్ ఈదర్ టు రిజెక్ట్ ఆర్ అమెండ్ ఎ మనీ బిల్. రాజ్యసభ మనీ బిల్ని రిజెక్ట్ చేయలేదు, అమెండ్ చేయలేదు. రాజ్యసభ కెనాట్ ఓట్ ఆన్ ద డిమాండ్ ఫర్ గ్రాంట్. రాజ్యసభలో మనకి ఓటింగ్ ఉండదు డిమాండ్ ఫర్ గ్రాంట్ పైన. రాజ్యసభ కెనాట్ డిస్కస్ యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. బడ్జెట్ని, నథింగ్ బట్ యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ని రాజ్యసభ డిస్కస్ చేయలేదు అంటున్నారు. ఓకే, నెక్స్ట్ మెయిన్స్ క్వశ్చన్, ఎగ్జామిన్ ద మెకానిజం అండ్ ఫంక్షన్స్ దట్ కంట్రిబ్యూట్ టు ద ఎఫెక్టివ్ ఫంక్షనింగ్ ఆఫ్ ద పార్లమెంట్. పార్లమెంట్ చాలా ఎఫెక్టివ్గా పనిచేయడానికి ఉన్నటువంటి ఈ యొక్క మెకానిజమ్స్ ఏంది? ఇది మెయిన్స్ క్వశ్చన్. సరే, మనం వీడియో చివరిలోకి వచ్చేసాం కాబట్టి ఈ వీడియోలో మెయిన్గా మనం డిస్కస్ చేసినటువంటి అంశం ఏంది? క్రాస్ ఓటింగ్ అంటే ఏంది, ఓపెన్ బ్యాలెట్ ఎందుకు తీసుకొచ్చినాం రాజ్యసభ ఎలక్షన్లలో, అలానే విప్ ఉండదు కదా అని చెప్పేసి పార్టీ మెంబర్స్ ఇష్టం వచ్చినట్టు చేయడానికి వీల్లేదు. పార్టీ మెంబర్స్ ఒకవేళ పార్టీ ఇచ్చిన ఆర్డర్స్కి వ్యతిరేకంగా ఎవరికైనా ఓటేస్తే అది ఆటోమేటికల్గా ఈ యొక్క వాళ్ళు పార్టీకి రాజీనామా చేసినట్టు చూసి వాళ్ళని 10th షెడ్యూల్ ప్రకారం డిస్క్వాలిఫై చేయాలని మనం డిస్కస్ చేసాం.
అలానే 10th షెడ్యూల్ కింద ఏ విధంగా డిస్క్వాలిఫై చేయొచ్చు అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇది స్టూడెంట్స్ మనకు ఓవరాల్గా క్రాస్ ఓటింగ్ అన్న కాన్సెప్ట్కి సంబంధించినటువంటి సమగ్రమైన విశ్లేషణ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.